దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని హృదయము అన్నిటికంటే ప్రమాదకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలదని, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరూ లేరని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము ఎక్కడుంటుంది? మనిషిని హృదయము, ఆలోచన, మనుషుని మనస్సులు ఎక్కడ అవి పరిభ్రమిస్తూ ఉంటాయి, వాని మనస్సు ఎక్కడ ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా హృదయమును గురించి చెప్తూ ఉన్నాడు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం ఎక్కడుంటుందంటే ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందంట. మనము చాలా కష్టపడి రాత్రింబగళ్ళు శ్రమించి మన తెలివితేటల వలన, మన నాలెడ్జ్ వలన, మన శక్తియుక్తుల వలన, దేవుని కృప వలన, అన్నిటికంటే ముఖ్యంగా కొంత డబ్బును సంపాదించుకున్నప్పుడు, కొంత ఆస్తిని మనం సమకూర్చుకున్నప్పుడు మన మనస్సు, మన హృదయము ఆ ఆస్తి చుట్టే తిరుగుతుందంట. దాని మీదే మన హృదయం ఉంటుందంట. ఆ ఆస్తి వైపే, ఆ ధనం వైపే మన హృదయం ఎక్కువగా ఆశపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని యేసు ప్రభుల వారు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఎంతో కొంత ధనాన్ని ఆర్జించి ఉన్నాం, ఎంతో కొంత ధనమును సంపాదించుకొని ఉన్నాం, ఎంతో కొంత స్వాస్థ్యమును మనము పొందుకొని ఉన్నాము. మన మనస్సులు దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో ఏ ఇల్లు కట్టాలి, లేదా ఏదైనా రూమ్స్ కట్టి రెంట్కి ఇవ్వాలా, దాన్ని ఎలా డిజైన్ చేయాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, అది హైవేకి పక్కన ఉందా, బిజినెస్ పాయింట్, అన్ని రకరకాలుగా మన హృదయము ఆ స్థలము గురించి ఆలోచిస్తుంది. అదే మన దగ్గర కొంత డబ్బు, కొన్ని లక్షల డబ్బు ఉన్నప్పుడు వీటిని ఏం చేయాలి, వ్యాపారం చేయాలా, లేకపోతే ఏదన్నా బ్యాంకుల్లో దాచిపెట్టాలా, లేదా ఏదైనా పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మన ధనం ఎక్కడుంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ధనము, ఈ భూలోకంలో ఆస్తి నశించిపోయిద్దండి ఒకనొక దినాన. ఈ భూమి, ఆకాశము అగ్ని చేత కాల్చివేయబడింది. మనము చనిపోయే వరకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని మనం అనుభవించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరలోకంలో ధనము కూర్చుకోవాలని నిన్నటి వాక్యం మనం చూసి ఉన్నాం. పరలోకంలో ధనము సమకూర్చుకోగలిగినప్పుడు మన హృదయం కూడా పరలోకంలో ఉంటుంది. పరలోకంలో మనము ధనము సమకూర్చుకునేటట్లు ప్రయాసపడుతున్నామంటే మన హృదయం కూడా పరలోకం తట్టే ఉంటుంది, దేవుని సింహాసనం తట్టే ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆ మహిమ ప్రభావములను చూచుచు, నిత్యము ఆనందించుచు ఆయన దగ్గరే మనము ఉండుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ధనమును, మన హృదయమును పరలోకమందు సంపాదించుకునేటకు ప్రయాసపడదాం. ఆ విధంగా సంపాదించుకొని దేవునితో ఉందాము. ఆనంద సంతోషములతో ఆయనతో నిత్యము మనము జీవించుదాము. ఇట్టి కృప దేవుడు మనకు కలుగు చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.